రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి సర్కార్ ధ్యేయమన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది. కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. ఇక తొలి రోజు సభకు అటెండ్ అయ్యారు ప్రతిపక్ష నేత కేసీఆర్. సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి సర్కార్ ధ్యేయమన్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది. కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. ఇక తొలి రోజు సభకు అటెండ్ అయ్యారు ప్రతిపక్ష నేత కేసీఆర్. సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైట్, ఇక అసెంబ్లీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, అప్డేట్స్ ఏంటి? బడ్జెట్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం దాదాపు 45 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఈ గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరయ్యారు. ఆయన గత బడ్జెట్ సమావేశంలో ఒక బడ్జెట్ ప్రసంగం రోజు మాత్రమే హాజరై మళ్ళీ ఈరోజు ఆయన అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం అయినంతసేపు సభలో కూర్చొని ఆ తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోయారు. ఇక గవర్నర్ ప్రసంగం అయినంతసేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఇప్పటివరకు చేసే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో పెడితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంటిన్యూగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా సంక్షేమ కార్యక్రమాలు గవర్నర్ ప్రసంగం చదువుతున్నంతసేపు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. ఇక చాలా సందర్భాల్లో విపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఎమ్మెల్యేలను ఆందోళన చేయొద్దంటూ కూడా అక్కడక్కడ వారిని ఆపే ప్రయత్నం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు పదే గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. ఇక గవర్నర్ ప్రసంగంలో ప్రధానంగా మొదటగా జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ మొదటగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సాధించారు, ఎట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఎలాంటి రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది, గత సంవత్సరం తీసుకున్న బడ్జెట్లో ఎంత మేర అభివృద్ధి సాధించారు అంశాన్ని ప్రస్తావిస్తూనే ఈ బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినట్టుగా అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ ప్రజలకు అందిస్తుందని చెబుతూనే ఇక తెలంగాణ రాష్ట్రీయ గీతం సంబంధించి అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాంతో పాటు అదేవిధంగా తెలంగాణ తల్లి రూపకల్పన ఏ విధంగా జరిగింది, తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంది అనే అంశాలని ప్రస్తావిస్తూనే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు రైతులకు ముఖ్యంగా చేసిన సంక్షేమ కార్యక్రమం సంబంధించి ఇప్పటివరకు ఇచ్చిన 500 బోనస్, అదేవిధంగా రైతు రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా సంబంధించిన ఏ విధంగా ప్రధాన ఎజెండాగా రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. దాంట్లో రైతులకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది, రైతులకు ఎలాంటి సమస్య లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుందనే సంక్షేమాన్ని చెబుతూనే ఇక మహాలక్ష్మి స్కీమ్ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది, దీని ద్వారా ఎంతమంది మహిళలు లబ్ధి పొందుతారు అంశాన్ని ప్రస్తావిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ఉద్యోగాల భర్తీ, అదేవిధంగా నిరుద్యోగ భృతి, అదేవిధంగా కూలీలకు ఇస్తున్న భరోసా నిధులకు సంబంధించిన అంశాలు పూర్తిగా గవర్నర్ ప్రసంగంలో చెబుతూనే ఇక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్తో పాటు మిగతా సభ్యులంతా కూడా ప్రతిరోజు సభకు హాజరవ్వాలి, తెలంగాణ ప్రజలు ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులుగా ప్రతిరోజు సభకు హాజరు కావాలని గవర్నర్ ప్రసంగంలో కామెంట్ చేయడంతో ఇక కేసీఆర్ ఇప్పటివరకు రెగ్యులర్గా సభకు హాజరు కాకపోవడం వల్లనే గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్తో పాటు మిగతా సభ్యులంతా కూడా రెగ్యులర్గా సభకు హాజరు కావాలనే అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో పెట్టారని ఇక్కడ అసెంబ్లీలో రాజకీయ పార్టీలో చర్చ సాగుతుంది. ఇక ఇప్పటికీ కేసీఆర్ ఎప్పుడు సభకు హాజరవుతారా లేదా, ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఇప్పటి నుంచి దాదాపు 10 రోజులు వర్కింగ్ డేస్ బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రెగ్యులర్గా సభకు హాజరవుతారా లేదా గతంలో గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే సభకు హాజరై తర్వాత సభకు
దూరంగా ఉన్నట్టుగానే ఈసారి కూడా గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరయ్యారు. ఇక రేపటి నుంచి జరిగే అసెంబ్లీ షెడ్యూల్కి హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక కొడుకుగా అంటే కేసీఆర్ కొడుకుగా తాను సభకు ఆయన హాజరు కాకపోతేనే గౌరవంగా ఉంటుందంటూ కూడా ఇటీవల కామెంట్ చేసిన నేపథ్యంలో కేసీఆర్ హాజరవుతారా లేదా అని మాత్రం ఇంకా ఆ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఇప్పుడే అసెంబ్లీ లాబీలో కామెంట్ చేశారు. కేవలం గవర్నర్ ప్రసంగానికి హాజరై మిగతా అసెంబ్లీ షెడ్యూల్కి హాజరు కాకపోతే అసెంబ్లీకి హాజరైనట్టుగా కాదు, అది ఆయన సభకు హాజరైనట్టుగా తాము పరిగణించలేము అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అలాగే హాజరైతే ఆయనను ఆబ్సెంట్గానే చూశారు, కానీ హాజరైనట్టుగా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు సభకు కేవలం గవర్నర్ ప్రసంగం రోజు ఒక్కరోజు హాజరై మిగతా రోజు హాజరు కాకపోతే ఆయన అసెంబ్లీకి హాజరు కానట్టుగానే సభ భావిస్తున్నట్టు కూడా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కామెంట్ చేశారు. ఇక ఆయన సభకు వస్తారా లేదా మరి కాసేపట్లో బీఏసీ సమావేశం కొనసాగుతుంది, ప్రారంభమవుతుంది. బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష పార్టీలు అంటే బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా మజ్లిస్ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్ హాజరవుతారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ హాజరవుతారా లేదంటే ఆయన సూచించిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభకు ఈ బీఏసీకి హాజరవుతారని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కేసీఆర్ హాజరు అయ్యే అవకాశం అయితే లేదు. ఇప్పటికే ఆయన సభ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయి, బీఏసీలో నిర్ణయం తీసుకుపోతున్నారు. దాదాపు 10 నుంచి 12 రోజులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుసు. అయితే బడ్జెట్ ఎప్పుడు ఉంటుంది, 15 శనివారం రోజా లేదంటే 17 సోమవారం రోజు బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతారని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా బీసీ కులగణనను చట్టం చేయాలి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రెండింటిపైన చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి వాటిని ఈ బడ్జెట్ సమావేశాల్లో ముందు 2 రోజులు ఈ చట్టం చేసిన తర్వాత అన్ని విపక్ష పార్టీల అభిప్రాయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. 2 రోజుల మధ్యలో అసెంబ్లీ వాయిదా వేసి ఆ 2 రోజులు పార్లమెంటు నడుస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి బీసీ కులగణన చట్టం చేశామని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2 చట్టం చేసి కేంద్రానికి ఇస్తే కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణలో అధికార పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను, ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులను కూడా తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశంలోనే 2 రోజులు గ్యాప్ ఇచ్చి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో ప్రధానమంత్రితో పాటు కీలక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేతలను కలిసి వారికి విజ్ఞప్తి చేసి వీలైనంత త్వరగా బీసీ రిజర్వేషన్ను తెలంగాణలో అమలు చేయడానికి, అంటే ఇక్కడ తెలంగాణలో బీసీ కులగణన పూర్తయిన తర్వాత దాదాపు 56% బీసీ కులగణనలో తేలింది. కాబట్టి ఆ పర్సంటేజ్ రిజర్వేషన్ను తెలంగాణలో అమలు చేయడానికి కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్న ఒత్తిడి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం కలవడానికి, వారితో విజ్ఞప్తి చేయడానికి 2 రోజుల మధ్యలో సభను వాయిదా చేసే అవకాశం ఉంది. అయితే ఈరోజు బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఉంది. దాంట్లో అసెంబ్లీ వ్యవహారాలను ఏ విధంగా కొనసాగించాలి, విపక్షం ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మిగతా కీలక నేతలు సభా వ్యవహారాలకు సంబంధించిన అంశం ఏ విధంగా ఉండాలి, బిజినెస్ను ఏ స్థాయిలో తీసుకోవాలి, ఏ అంశాలను షార్ట్ డిస్కషన్లు తీసుకునే అంశంపై కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సభా వ్యవహారాలు ఏ విధంగా వివరించిన అంశంపై కూడా 2 గంటలకు సిఎల్పి సమావేశం. సిఎల్పి సమావేశంలో పార్టీ వ్యూహాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అని చెప్పచ్చు.